మర్చిపోయినట్టు అప్పుడు వినబడతలేదు ఫోటో రాజేశ్వరి స్లోగన్ తీసరా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ అనంతగిరి ప్రదక్షిణ అనేది 2019లో హిందూ జనశక్తి మాణిక్ ప్రభు సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో మొదలుపెట్టడం జరిగింది. ఇప్పటికీ 6 సంవత్సరాలు అవుతుంది, విజయవంతంగా నడుస్తూ ఉంది. ప్రతి సంవత్సరం భక్తులు పెరుగుతూనే ఉన్నారు కానీ తగ్గట్లేదు. మన వికారాబాద్ ప్రాంతం నుంచే కాకుండా సంగారెడ్డి, హైదరాబాద్, తాండూరు పరిసర ప్రాంతాల నుంచి జనాలు అంటే భక్తులు వస్తున్నారు. ఈ విషయం ఇంకా కొంతమందికి తెలియక రావట్లేదు కానీ ఈసారి ఇంకా డబుల్ త్రిబుల్ అయ్యారు. ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా మరిన్ని జనాలకు చేరి ఇంకొంతమంది ఎక్కువ రావాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అయితే ఈ కార్యక్రమానికి చాలామంది సహకరిస్తున్నారు, దాతలు సహకరిస్తున్నారు. అందరికీ చాలా ధన్యవాదాలు. జై శ్రీరామ్. మన అనంతగిరి దేవాలయము ఈరోజుది కాదు, 5,000 సంవత్సరాల చరిత్ర గల దేవాలయం. ఈ దేవాలయాన్ని మనం మన పూర్వీకుల నుంచి పుణికిపుచ్చుకున్నాం. ఈ దేవాలయాన్ని ముందు తరాలకు అందించే బాధ్యత మన ప్రతి హిందూపై ఉంది. ఇందులో వ్యక్తిగత స్వార్థాలకు పోకుండా రాజకీయాలకు అతీతంగా ముందుకొచ్చి భక్తులుగా రండి. ఇక్కడ మీ హోదాలు, మీ కులాలు, మీ మతాలు ఇక్కడ తీసుకురాకండి. ఓన్లీ హిందూ సమాజ అభివృద్ధి కోసమే హిందూ అని నీకు ఏదైతే నామకరణం ఉందో, మీ కులాలకే నామకరణాలు ఉన్నాయో, ఇవన్నీ ఒకే గొడుగు కింద, అది హిందూ సమాజం సనాతన ధర్మం కింద మీరు ఉన్నారు. ఈ ధర్మాన్ని మీరు పరిరక్షించుకుంటేనే భవిష్యత్ తరాలు బాగుంటాయి. లేకపోతే యావత్ ప్రపంచంలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా కొన్ని దేశాలే మారిపోతున్నాయి, కొన్ని సమాజాలే నాశనమైపోతున్నాయి. ఈ సమాజాలను నాశనం కాకుండా ఉండాలనంటే ఒక సనాతన ధర్మంలోనే అది దాగి ఉంది. ఆ శక్తి సనాతన ధర్మంకే సాధ్యము. కాబట్టి అనంతగిరి పరిరక్షణ సమితిగా ఇది 2016లో అక్కడ జరుగుతున్న కొన్ని యాదృచ్ఛిక సంఘటనల ద్వారా ప్రేరణ చెంది కొంతమంది అందులో భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. దీనిలో భాగంగానే 2016లో అన్య మతస్థులను ఆలయం నుంచి కొంచెం దూరంగా ఉండి మీ వ్యాపారాలు చేసుకోవాలని చెప్పినాం. అక్కడి నుంచి భక్తులకు, అక్కడికి వచ్చే భక్తుల కార్తీక మాస జాతర, పెద్ద జాతర అండ్ చిన్న జాతర, 2 జాతరల గిట్ట భక్తులకు సౌకర్యాలు పెంచాలనే దాని మీద మేము ముందుకెళ్తా ఉన్నాం. దాని మీదనే పోరాడుతున్నాం. అదే సమయంలో అటవీని గిట్ట రక్షించాలి, ఆ ప్రాంతంలో వన్యప్రాణులను గిట్ట సంరక్షించుకోవాలనే కోణంలో ఒకటి. రెండవది పరిసరాల పరిశుభ్రత. మూడవది భద్రత. అక్కడ భద్రత ఏమైపోయిందనంటే మన చేతుల్లో లేకుండా పోయింది. ఫారెస్ట్ ఉంది, తర్వాత పోలీస్ విభాగాలు ఉన్నాయి, కానీ అయినా కానీ అంతు చిక్కకుండా ఇక్కడ ఏవో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వాటిని నిరోధించడంలోనే ముందుకెళ్తూ ఉన్నాం. అట్ ద సేమ్ టైం 2019లో గిరి ప్రదక్షిణ ఎందుకు ప్రారంభించాల్సి వచ్చింది అని అంటే, అన్య మతస్థులు హైదరాబాద్లో తెచ్చినోడికి వికారాబాద్ అనంతగిరి కొండల మీద సమాధులు కట్టుకుంటామని వచ్చారు. వాళ్లకు ప్రభుత్వాలే సర్టిఫికెట్లు ఇచ్చినా, ఆ సర్టిఫికెట్లు మేము అపోజ్ చేసినాం, కొట్లాడినాం, వాటిని నిలువరించగలిగినాం. ఈరోజు ఈ గిరి ప్రదక్షిణను తీసుకురానికే ప్రధాన కారణం ఏంటంటే, ఈ కొండ అనంత పద్మనాభుడిది. అయితే ఇక్కడ అనంత పద్మనాభుని కోనేరులో నీళ్లు తీసుకెళ్ళి ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతగాంచిన కేరళ అనంత పద్మనాభ స్వామి ఏదైతే పీఠం ఉందో అది మన అనంతగిరిదే. ఇక్కడ కోనేరు నీరు తీసుకోబోతున్న అక్కడ జాతర ఉత్సవాలు జరిగేవి. లాస్ట్ 10 సంవత్సరాల వరకు అది కొనసాగింది ఆ తంతు. ఇప్పుడు అది ముగిసింది. ఎందుకనంటే అక్కడ గిట్ట ఇదే లౌకికం. మన లోపల ఉన్న హిందూ సమాజంలో ఉన్న దరిద్రం ఏందనంటే, మనం కులాలుగా విడిపోయినాం, వృత్తులుగా విడిపోయినాం, ఒకటి కావట్లేదు. ఇది కండి. ఫస్ట్ మీ వృత్తులు, మీ హోదాలు ఏమైనా ఉండని, మీ వ్యాపారాలు ఏమైనా ఉండని, హిందూగా బతకండి. ఆ మార్కు పోయిందంటే మీరు కుక్కలు చింపిన విస్తారులు అవుతారు. ఏ కులం ఉండదు, ఒక్కొక్క కులాన్ని వాళ్ళు టార్గెట్ చేస్తుర్రు.
దళిత సోదరుల్ని మనల్ని దూరం చేస్తుంది సమాజం ఒక వర్గం. ఇంకో వర్గం మన అమ్మాయిలను ఎత్తుకెళ్ళడం, లవ్ జిహాద్ పేరుతోటి మనల్ని దూరం చేయడము అదొక తంతు. ఇట్లాంటి కార్యక్రమాలతో మన ధర్మము నశించిపోతుంది. దీంట్లో అమ్మలు ప్రధానంగా మీ పాత్రనే. రెండవది ఏంటంటే నాయకత్వాలు. మనం ప్రభుత్వాలని మన సమాజ నిర్మాణానికి, హిందూ సమాజ నిర్మాణానికి ఏ పార్టీ అయితే కట్టుబడి ఉందో ఆ పార్టీని మనము వచ్చే ఎలక్షన్లో మద్దతు తెలిపి గెలిపించుకోవాలి. అది నేను రాజకీయ నాయకుడిని కాదు, నేను ఒక జర్నలిస్ట్ని, నాకు సంబంధం గిట్ట లేదు రాజకీయాలతోటి. కాకపోతే మన ధర్మాన్ని ఎవరు పరిరక్షిస్తుర్రో వాళ్ళకే మనం మద్దతు చెప్తే మనం ఈరోజు ఇంతమంది ఎక్కడైతే కలిసినామో రేపు పొద్దున మనం ముందు తరానికి మనము కాపాడుకోగలం. ఒకవేళ అది జరగకపోతే అంటే శాసనమే ఇప్పుడున్న రాజ్యాంగబద్ధంగానే మనం వెళ్తున్నాం. లౌకిక ముసుగులో మనల్ని అందరినీ నాశనం చేస్తూ ఉన్నారు, విడదీసేస్తున్నారు కులాలుగా మతాలుగా. కాబట్టి మనం ఈ రాజకీయ చట్టసభల్లో ఎవరైతే మన నాయకుడు ఉంటాడో గలం విప్పే నాయకుడిని మనం ఎంపిక చేసుకోవాలి. అట్లాంటి రాజకీయాలను ముందు తరాలకు అందించేందుకు మనం ఇప్పుడే మనం నిర్ణయానికి వచ్చేసి ప్రతి గ్రామంలో గుడికి తమ పిల్లల్ని పంపాలి. ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి హనుమాన్ చాలీసాని చదివించేటట్లు మీ అమ్మలు నాన్నలు ఈ చర్య తీసుకోవాలి. మన బంధువుల్లో తెలియకపోయినా నిరక్షరాస్యతని. కాబట్టి ఇదంతా ఇది ఒకే రోజు వచ్చేది కాదు. కాబట్టి మన ముందు తరాలను కాపాడుకోవాలంటే ఫస్ట్ హిందువుగా ఉండండి, మీ పార్టీలు పక్కకు పెట్టండి. ఆ మార్కు లేకపోతే మీకు అసలు రిజర్వేషన్లే లేవు. హిందూ అనేది ఇది లేకపోతే కులాలుగా మనకు రిజర్వేషన్లు ఇచ్చారు, కానీ రాజ్యాంగం ఒకటే ఉంది. ఆ రాజ్యాంగబద్ధంగానే మనం కాపాడుకోవాలంటే ఫస్ట్ మీరు హిందువుగా మీ ధర్మాలను ప్రతిరోజు నుదుట బొట్టు పెట్టండి, ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళండి, ప్రతిరోజు మన కులాన్ని మన ఏదైతే సంబంధాలు కలుపుకుంటామో అక్కడనే పెట్టండి, ఇంట్లోనే పెట్టుకోండి. బయటికి వస్తే హిందూగానే బతకండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై అనంత పద్మనాభ స్వామి మహారాజ్కి జై. శ్రీ అనంత పద్మనాభ స్వామి బ్రహ్మోత్సవాల చివరి రోజు స్వామివారికి చక్రస్నానం చేయించే రోజు భక్తులందరికీ కూడా దర్శనమిస్తారు. అయితే ఈ పుణ్యతిథి రోజు ఈరోజు ఈ వికారాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల అందరు ప్రజలు కూడా స్వామివారి కొండ చుట్టూ ప్రదక్షిణ చేసి, ఎందుకంటే స్వామివారి పేరే అనంత పద్మనాభుడు, అంటే అనంత ఫలాలని, అనంతమైన కోరికలను తీర్చేవాడు, అనంత జన్మల నుంచి వచ్చే పాపాలను కూడా అన్నీ తీర్చేవాడు. కాబట్టి ఈ పుణ్యతిథి రోజు అందరూ వేల మంది, దాదాపు 2000 మంది ఈరోజు ఈ గుట్ట చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే మన అనంతగిరి ఈ వికారాబాద్ ఒక ఊటీలాగా మనం చెప్తాము, ఎందుకంటే హైదరాబాద్ కంటే ఇక్కడ ఒక 4 డిగ్రీల టెంపరేచర్ తక్కువగా ఉంటుంది. దానికంటే ముఖ్యంగా అనంతగిరి కొండల్లో ఎన్నో ముఖ్యమైన ఔషధ గుణాలు ఉన్నటువంటి మొక్కలు చాలా ఉన్నాయి. సో ఒకప్పుడు మన 70 సంవత్సరాల నుంచి ఇక్కడ టీబీ శానిటోరియం ఉంది. అంటే ఒక నెల ఇక్కడ ఎవరైనా ఒక పేషెంట్ ఒక నెల ఇక్కడ ఈ అడవిలో ఉంటే క్యూర్ అయిపోతాడనే ఒక మనకి నమ్మకం ఉంది. అలాంటి ఒక కొండ చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల దాదాపు 4 గంటలు మనకి శ్వాసకోశ జబ్బులు ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే లివర్ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే షుగరు, ఇప్పుడంతా మన దేశంలో ఇవన్నీ రోగాలు ఎక్కువ అవుతున్నాయి. అంటే మన హిందూ టెంపుల్స్ ఎప్పుడైనా చూస్తే మనం కొండల పైన కానీ లేదా లోయల్లో ఉంటాయి. ఎందుకంటే శారీరక శ్రమ, ఆధ్యాత్మికము అన్నీ కూడా భగవంతుని చుట్టే ఉంటాయి. కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమం. దీంట్లో ఎక్కువ మంది ఈసారి పాల్గొన్నారు. సో ఇదంతా కూడా మెయిన్గా యువత ఎవరైతే ఉన్నారో ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి రావాలి. యువత ఈసారి ఎక్కువ మంది పాల్గొన్నారు. ఇది ఒక మంచి పరిణామం. ఇంకా ముందు ఈ కార్యక్రమం ఇంకా అద్భుతంగా కొనసాగాలని చెప్పి కోరుకుంటున్నాను. అనంత ఫలదాయక అనంత దుఃఖ నాశాయ అనంతాయ నమో నమః. ఈరోజు అనంతగిరి ప్రదక్షిణ అనేటటువంటి ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమం గత 4 సంవత్సరాలుగా శ్రీ 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 బాలమార్తాండ మహారాజ్ చేనియాద్రి గారు కృష్ణాపూర్ సంస్థానం వారి యొక్క ఆధ్వర్యంలో సమస్త భక్తులతో ఈ కార్యక్రమం గత 4 సంవత్సరాలుగా నడుస్తూ ఉంది. ఈ అనంతగిరి కొండల్లో ఉన్నటువంటి ఎన్నో ఔషధ గుణాలైన చెట్లు ఉన్నాయి, ఒక అద్భుతమైన వాతావరణం, అట్లాగే స్వామివారు స్వయంగా తెలిసినటువంటి దేవస్థానం, ఇవన్నీ కలిసి సంవత్సరంలో ఒక్కసారి ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఒక గిరి ప్రదక్షిణ చేయాలనే ఉద్దేశంతో జరుగుతూ ఉన్నది. ఇది చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఈ గిరి ప్రదక్షిణ అనేటటువంటి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి కావు. ఆ రోజులో కూడా మరి త్రేతాయుగ ద్వాపరయుగాల్లో కృష్ణ పరమాత్ముడు స్వయంగా గోవర్ధనగిరికి కొండకే పూజ చేయడం ప్రారంభించినాడు. ఆయనతోనే ప్రారంభమైంది. ఎందుకు మనం ఖచ్చితంగా గోవర్ధనగిరి పర్వతానికి ప్రదక్షిణ చేసి ఆయన
ఆ రోజు గిరి పూజ చేయడం జరిగింది. అక్కడి నుంచే ఇది ప్రారంభమైంది. గిరి పూజ, గిరి ప్రదక్షిణ, ఒక వృక్ష పూజ, ఈ సమస్త ఈ ప్రపంచంలో, ఈ లోకంలో ఎన్నో రకాలైనటువంటి ఔషధ గుణాలు వృక్షాలు ఉన్నాయి, ప్రకృతి ఉంది. ఇందులో మనం పరిమళించాలని, ఇందులో కలిసి తిరగాలని, ఆ ఒక్కరోజైనా భగవంతుడి సమయానికి ఉద్దేశంతో ఇది జరుగుతూ ఉంది. చాలా ఎంతోమంది భక్తులు ఇక్కడ రావడం జరిగింది. విశేషమైనటువంటి కార్యక్రమాలు మొన్నటి వరకు అనంతగిరి క్షేత్రంలో జరిగినాయి. జాతర ఉత్సవాలు ఈరోజు చక్రతీర్థంతో ముగిస్తూ ఉన్నారు. కార్యక్రమాలు కూడా ఉత్సవాలు ఈరోజు చివరి రోజు. మేము కూడా చక్రతీర్థం అంతంలోకి వెళ్ళి కలుసుకుంటాం. అక్కడే స్వామివారి యొక్క ప్రసాదాలు ఇవ్వబడతాయి కాబట్టి ఈ రకంగా ఒక సాంప్రదాయాన్ని కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ